Run. Hi guys, welcome back to another video. I know it's been long time అనమాట. సో ఇక్కడికి వచ్చాక నాకంటూ లాంగ్ వీడియోస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో నేను వెంకట్ అండ్ అగస్త్య ఇంట్లో వండుకుంటూ ఇద్దరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఆఫీస్ పనులు చేసుకుంటూ అగస్త్యని చూసుకుంటూ వీడియోస్ చేస్తూ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇస్ రియలీ బిగ్ టాస్క్. నాకు ఇప్పుడే అర్థమవుతుంది అది. సో నేను ఈ వీడియో గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ తమిళలో చూశారు. వీ హ్యావ్ బీన్ టు ఎ ప్లేస్ కాల్డ్ లేక్ బ్యాలటాన్. ఇది వెళ్ళి వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 weeks పైన అయిపోయింది. అయినా కూడా నాకు టైం అస్సలు దొరకలేదు. So when talking about the place Lake Balaton, it's a very big lake which is in Hungary. సో మాకు బుడపెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 hour or 1.5 hour ట్రైన్ జర్నీ ఉంటుందన్నమాట. సో మేము దానికోసం అయితే ఫస్ట్ రెడీ అయిపోయాం. ఇంట్లో చాలా ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. ఎందుకంటే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్, అగస్త్యకి కావాల్సిన ఫుడ్, కొన్ని స్నాక్స్ అండ్ టవల్స్ అలా చాలానే తీసుకున్నాం. అండ్ రీసెంట్గా డెకెత్లాన్లో బీచ్ టెంట్స్ అని దొరుకుతున్నాయి. సో అది కూడా తీసుకున్నాం. కీప్ వాచింగ్ ద వీడియో లాస్ట్ వరకు అన్నీ చూపిస్తాను, అన్ని డీటెయిల్గా చెప్తాను. సో బుడపెస్ట్లో 2 సెంట్రల్ స్టేషన్స్ ఉంటుంది. ఒకటి కెలెటి, ఇంకోటి న్యూగాటి అనేసి. సో మేము కెలెటి దగ్గర ఇట్లా ఎల్లో కలర్ టికెట్ మిషన్స్లో మాత్రమే టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ ద బార్డర్ ఆఫ్ బుడపెస్ట్. సో బుడపెస్ట్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి ట్రైన్ టికెట్స్ మేము ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ ట్రైన్ టికెట్స్ అయితే తీసుకొని ఇక్కడ ట్రైన్ అయితే బోర్డ్ చేసామన్నమాట. సో అన్ని ట్రైన్స్ ఆల్మోస్ట్ ఒకేలానే ఉంటుంది అక్రాస్ యూరోప్. బట్ యా ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైన్, లైక్ ఎక్స్ప్రెస్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంతే అనమాట. స్విట్జర్లాండ్లో మేము వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇట్లే ఉంది ట్రైన్. బట్ యా కొంచెం కంఫర్ట్ లెవెల్స్ వేరేలానే ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కంట్రీ. సో మనకి ఇక్కడ అక్రాస్ యూరోప్లో ట్రైన్ కనెక్షన్స్ అయితే చాలానే బాగుంటుంది అనమాట. సో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే యూ కెన్ ఈజీలీ ట్రస్ట్ బై గోయింగ్ ఆన్ ట్రైన్. సరే. సో మా అబ్బాయి అయితే అలా చిల్ అవుతున్నాడు అనమాట. సో బుడపెస్ట్ నుంచి చెప్పాను కదా 1.5 hour ట్రైన్లో జర్నీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మాతో పాటు మా ఆఫీస్ కొలీగ్ ఒక అబ్బాయి కూడా వచ్చాడు. సో హీఈస్ ప్రమోద్. సో తను కూడా బెంగళూరు నుంచే అనమాట. సో వీ ఆల్ వర్క్ టుగెదర్. సో ఇంకా ప్లాన్ చేసుకున్నాం, మేము ఇట్లా వెళ్తున్నామంటే నేను కూడా వస్తానని చెప్పాడు. సో వీ వర్ లైక్ వై నాట్, అగస్త్యని చూసుకోవడానికి వీ నీడ్ ఎన్ ఎక్స్ట్రా పర్సన్. సో యా జస్ట్ కిడ్డింగ్. సో వీ జస్ట్ హ్యాడ్ ఫన్ అనమాట. ఇంకా మాకు ఎవరైనా కొత్తగా పరిచయం అయినా కొత్త ప్లేస్ కాబట్టి వీ ఆల్వేస్ వెల్కమ్. అండ్ అపాన్ దట్ బెంగళూరు నుంచి కాబట్టి ఆబ్వియస్లీ వీ గాట్ క్లోజ్. ఇంకా సో ఆఫీస్లో కూడా క్లోజ్గానే వర్క్ చేస్తుంటాం కాబట్టి ఫ్రెండ్స్ లాగా అయిపోయాం ఇంకా. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అంత ఈజీ కాదు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వడం అంటూ. ప్రస్తుతానికైతే సిఎఫ్ఓకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే బీచ్లా ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో సియాఫోక్ అనేది మన లేక్ బ్యాలటాన్ది ట్రైన్ స్టేషన్ పేరు అనమాట. సో మనం కెలెటి అనే స్టేషన్ నుంచి, బుడపెస్ట్ సిటీ అది కెలెటి స్టేషన్ పేరు అది, అక్కడి నుంచి సియాఫోక్ స్టేషన్కి టికెట్ తీసుకున్నాము అండ్ ఇక్కడికి వచ్చేసాము. సో ఆబ్వియస్లీ స్టేషన్ నుంచి ఒక ఆల్మోస్ట్ 1 kilometer లోపలికి అయితే నడవాలి. ఇలా సందుల్లానే ఉంటుంది. బీచ్ అని నేను ఎందుకన్నానంటే దిస్ ఈస్ కాల్డ్ సీ ఆఫ్ హంగరీ బికాజ్ అంత పెద్దగా ఉంటుంది. మీరు చూస్తారు ఇప్పుడు. ఇట్స్ రియలీ వెరీ బిగ్ అనమాట. మేము కూడా దాన్ని లేక్ బ్యాలటాన్ అంటారు కదా, ఎందుకు దాన్ని లైక్ సీతో కంపేర్ చేస్తారు అని ఫస్ట్ అనుకున్నాం. మ్యాప్స్లో చూస్తే ఏమో అంటే మనకు అర్థం కాలేదు. బట్ నిజంగా చూస్తే మాత్రం ఇట్స్ రియలీ హ్యూజ్.
చాలా చాలా పెద్దది. నాకైతే ఆల్మోస్ట్ లైక్ 90-95% బీచ్ వైబ్సే కనిపించింది. అండ్ అపాన్ దాట్ దే హ్యావ్ ఆల్ ద షాపింగ్ థింగ్స్ విచ్ వి సీ హియర్. సో మనకి గోవా వైబ్స్ ఎలా ఉంటుంది, లైక్ గోవాలో వ్యాగటోర్ అలా పోతే ఆ సైడ్ అంతా స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అన్నీ సేమ్ అట్లే ఉండిందనమాట. దే సెల్, ఇక్కడ బ్రేడ్స్ వేస్తున్నారు, ఇంకా ఫుడ్ ప్లేసెస్ ఉండింది, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉండిందనమాట మనకి షాప్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ బీచ్కి ఏంటంటే బీచ్ ఆర్ లేక్, సో ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. సో నేను బీచ్ ఆర్ లేక్ అంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి, బీచ్ అనా అంటారు, లేక్ అనా అంటారు. సో మనకి ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్ మాకు ఆల్మోస్ట్ 500 to 600 పడినట్టుంది రూపీస్లో. సో అగస్త్యాకి ఏం ఎంట్రీ టికెట్ లేదు. సో 3 years or 4 years లోపల ఉండే వాళ్ళకి ఎంట్రీ టికెట్స్ ఏం లేదు. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే లోపల 12 o'clock అయిపోయింది. సో వీ డిసైడెడ్ టు హ్యావ్ సమ్ ఫుడ్. అండ్ అగస్త్య బయటకు వస్తే ఈ మధ్య వాడు బర్గర్ అండ్ పిజ్జాస్ తింటున్నాడు అనమాట. సో వాడికి కూడా అది పెట్టేసి వి వెంట్ టు ద బీచ్ అనమాట. సో ఎంట్రీ టికెట్ కూడా అంత ఎక్కువ లైన్ లేదు, వీకెండే, కాకపోతే ఎందుకో అంత ఎక్కువ జనాలు లేరనమాట. బట్ యా కొంచెం ఎండ తగ్గే లోపల అంటే ఆల్మోస్ట్ ఒక 3 or 4 o'clock మధ్యాహ్నంకి వీ కుడ్ సీ అ లాట్ ఆఫ్ క్రౌడ్. ఇక్కడ సన్సెట్స్ కూడా మనకి కొంచెం లేట్గా అవుతుంది కదా, సో 9-9:30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సన్సెట్ అవ్వడం ఇక్కడ. అందుకని జనాలు కూడా కొంచెం లేట్గా వస్తారు. బట్ వాట్ వీ థాట్ అంటే పొద్దున్నే వెళ్ళి ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ లోపల ఇంటికి వస్తే వీ కెన్ రెస్ట్ అనుకున్నాము. సో అందుకే మేము 10కే స్టార్ట్ అయిపోయాము, 12 కంతా రీచ్ అయిపోయి 1 కంతా వి వర్ అట్ ది బీచ్. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ అయితే, ఫుల్ వాటర్లో ఆడుకున్నారు బాగా. బట్ నేనైతే పోలేదన్నమాట, బికాస్ నాకు ఐఎమ్ నాట్ వాటర్ బేబీ, సో బయటే ఉన్నాను నేను. సో మా అబ్బాయి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్, వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం వాడికి, అందుకే స్టార్ట్ చేశాడు వాడి ఎక్సైట్మెంట్ని ఇక్కడ. చూస్తే కూడా ఇక్కడ వాటర్ డెప్త్ చాలా లేదనమాట, చాలా దూరం వెళ్ళినా కూడా మనకి ఓన్లీ నీస్ వరకే వాటర్ డెప్త్ ఉంది. సో అందుకని చెప్పి భయం కూడా లేదు అసలు, చాలాసేపు అయితే ఆడుకున్నారు వీళ్ళు. సో ఇదే అనమాట టెంట్ నేను చెప్పింది, డెకాథ్లాన్లో కొనుక్కున్నా నేను. సో 1700 or 1800 పడింది డెకాథ్లాన్లో. యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడే కొనుక్కున్నాను నేను. సో ఇట్ వాజ్ యూస్ఫుల్ యాక్చువల్లీ. మా అబ్బాయి అయితే 2 hours స్ట్రైట్ వాటర్లో ఆడుకున్నాడు వాడు, చాలాసేపు ఆడాడు. అండ్ హీ డిడ్ంట్ వాంట్ టు కమ్ అవుట్, ఎక్కడికి పోయినా అంతే, మాకు అదే బాధ అనమాట. వాటర్లో దిగితే బయటికి రానంటాడు. ఇంకా నచ్చ చెప్పి ఎన్నో స్టోరీస్ చెప్పాక బయటకు వచ్చాడు. ఇక్కడ శాండ్ టాయ్స్ కొనిస్తాను, అది కొనిస్తాను అని చెప్పి ఇంకా శాండ్ టాయ్స్ అవన్నీ కొనిచ్చి ఇక్కడ పక్కన సపరేట్గా శాండ్ పెట్టారనమాట. ఇది లేక్ కాబట్టి లేక్ సైడ్ శాండ్ లేదు, ఓన్లీ మనకి సన్ బాత్స్కి చైర్స్ అలా ఉండింది అంతే అనమాట. ఆర్ టెంట్స్, లేకపోతే పిక్నిక్ వచ్చిన వాళ్ళు ఇట్లా గ్రాస్ పైన వేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్గా శాండ్ ఉంటే అక్కడ అగస్త్య కాసేపు ఆడుకున్నాడు. అండ్ యా యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ కిడ్స్ ప్లేయింగ్ హియర్. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ కాకుండా లోపల ఏ యాక్టివిటీ చేయాలన్నా ఇట్ వాజ్ ఎక్స్ట్రా అనమాట. యా ఇక్కడంతా సన్ బెడ్స్ ఉంది. సో ఈ సన్ బెడ్స్ కూడా మనం ఎక్స్ట్రా 1 hourకి ఆర్ హోల్ డేకి, హాఫ్ డేకి ఇంత అని చెప్పి మనము డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. సో వీ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఆల్ దిస్. అక్కడ ఏదో సాటర్డే నైట్ ఈవెంట్ కూడా జరుగుతుంది, సో ఆ ప్రిపరేషన్స్ కూడా ఉండింది. అండ్ లక్కీలీ వీ హ్యాడ్ మెక్డొనాల్డ్స్. బై ద టైమ్ వీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ఆల్రెడీ 4 o'clock in the evening. సో మళ్ళీ ఆకలేసింది అనమాట, వీళ్ళు చాలా ఆడుకున్నారు కదా అక్కడే. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఏదైనా బర్గర్ లాంటివి తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనకేం దొరకదు, స్ట్రైట్ 2 hours ట్రైన్లో కూర్చోవాలి కాబట్టి. అక్కడే మెక్డొనాల్డ్స్లో కాసేపు లైట్గా స్నాక్స్ లాగా తిని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట.
సో ఇక్కడైతే వీళ్ళు ఉరుకుతూనే ఉన్నారు, ఎందుకంటే ట్రైన్ వచ్చింది కానీ మా భోగి లాస్ట్లో ఉండింది, మేమేమో ఫస్ట్లో ఉన్నాము. అక్కడ ప్లాట్ఫామ్ పైన ఏమీ రాయలేదన్నమాట, ఏమి ఇండికేషన్స్ కూడా లేవు మా సీట్ నెంబర్స్ ఎక్కడ వస్తాయో, మా భోగి ఎక్కడ అనేసి. సో అవన్నీ చూసుకొని అక్కడ ప్లాట్ఫామ్ పైన ఉన్న ఆఫీసర్స్ అంతా అడిగి ఎక్కే లోపల లేట్ అయిపోయిందనమాట. ఇంకొక చేత్తో నేను అగస్త్యని పట్టుకొని పరిగెడుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ ట్రైన్స్ కూడా ఎక్కువసేపు ఆగదు, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 2 to 3 minutes ఆగడం కూడా. సో అందుకని చెప్పి కొంచెం హరీగా ఉన్నామన్నమాట. బట్ ఫైనలీ దిస్ వాజ్ ఎ డబుల్ డెక్కర్ ట్రైన్ అండ్ అగస్త్యస్ ఫేవరెట్ ట్రైన్. బట్ డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్న బస్ అన్న చాలా ఇష్టం అనమాట. అండ్ సో హ్యాపీ. సో అలానే వాడు ఎలాంటి టైర్డ్నెస్ కూడా లేకుండా నిద్రంతా కూడా మానుకొని హ్యాపీగా ఆ ట్రైన్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ వీ వర్ ఆల్ సో హ్యాపీ బికాస్ హీ వాజ్ హ్యాపీ. అండ్ దెన్ ఎలానో ఇంకా మొత్తం మా డేని అలా బ్యాలటాన్లో అయితే ఎండ్ చేసేసామన్నమాట. అండ్ దిస్ ఈస్ ద బ్యాలటాన్ గైస్ ఫర్ యూ. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ షార్ట్ వీడియో, do subscribe to my channel and also follow for more videos.